బావ్ది అయ్యికేను న్యూన్యు కనేండి దేవుని దయ వల్లన మానుషిని సంపాదించును అని అనుకుంది. ఆ తరువాత ఆమె హేబేల్ న్యూన్యు కనేండి. ఇప్పుడు హేబేల్ గొర్రెలు కస్తున్నాడు కానీ కెను వ్యావస్యం చేస్తున్నాడు. మేము నీకు బళ్ళు అప్పించమని చెప్పాను కదా. నా దగ్గర ఏమున్నారు? నీకు ఫస్ట్ తెలుసు కదా. నేను ఇంటి దగ్గర కలుస్తాను కయ్య. సరే తండ్రి గారు, వెళ్ళండి. నేను వ్యవసాయం చేస్తున్నాను కాబట్టి నా పాడైపోయిన పంటల్ని దేవునికి అర్పణగా అర్పిస్తాను. ఇది దేవునికి అర్పణ అర్పించాల్సిన సమయం. సరే, కానీ నేనేమి అర్పించాలి? ఓ, నేను నా మంచి గొర్రె పిల్లను అర్పిస్తాను దేవునికి. నువ్వు ఆ కూరగాయలు కాల్చడానికి వెళ్తున్నావా? నేను వాటిని దేవునికి అర్పించడానికి వెళ్తున్నాను. ఎందుకు ఆ గొర్రె పిల్ల నీ చేతిలో ఉంది? దీన్ని నేను దేవునికి అర్పణగా అర్పించడానికి వెళ్తున్నాను. దేవునికి అర్పణగానా? అవును. దేవుడు నీకు గొర్రె పిల్లని ఒప్పుకోడు, నా కూరగాయలని ఒప్పుకుంటాడు. చూడు. ఆ తరువాత కయ్యను భూమిలోని పండ్లను కొన్ని ప్రభువుకి అర్పణగా తెచ్చాడు. మరియు హేబేలు కూడా తన మందలోని కొన్ని మొదటి సంతానము నుండి గొర్రె పిల్లను తెచ్చాడు. ప్రభు ఏబేలును మరియు అతని అర్పణలను దయతో చూశాడు, కానీ కయ్యను అర్పణను దయతో చూడలేదు. కాబట్టి కయ్యను చాలా కోపంగా ఉన్నాడు, అతని ముఖం దిగజారింది. నా అర్పణను ఎందుకు ఒప్పుకోలేదు ప్రభువా? కానీ నువ్వు దాన్ని చాలా కోపంగా అర్పించావు. నువ్వు దాన్ని నాకు తృప్తిగా అర్పించలేదు. తృప్తిగా అర్పించేది నాకు వద్దు. మంచిది, అర్పించవలను. అందరూ ఇక్కడ త్వరలోనే వెళ్తారు. నేను నీ మందలు తప్పిపోవడము చూశాను. ఎక్కడ చూశావు? నన్ను వెంబడించు. కయ్యను హేబేలు ఉన్న ఇంటి నుండి దూరంగా వచ్చారు. ఇక్కడే ఉన్నాయి గొర్రెలు, నాకు కనిపించడం లేదు. నీ అర్పణ దేవుడు ఎందుకు ఒప్పుకున్నాడు? నువ్వేమి అర్పించావు? నా పంటను అర్పించాను, కానీ అది దేవుడు ఒప్పుకోలేదు. రాత్రి అవుతుంది, మన ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఉంటేగా. నేను చేశాను, కానీ నా తమ్ముడిని నేను చంపాను. ఇప్పుడు నేను ఎక్కడైనా దాక్కోవాలి. నీ తమ్ముడు ఎక్కడున్నాడు? నాకేం తెలుసు? నేనేమో మా తమ్ముడికి కాపరినా? నువ్వు ఏమి చేసావు? నేను చెప్పేది విను. మీ తమ్ముడి యొక్క రక్తం నాకు నేల నుండి మొరపడుతుంది. నువ్వు ఇంకా పంట పండించేందుకు చాలా కష్టపడాలి. నువ్వు దేశ దిమ్మరువై ఈ ప్రపంచం మీద ఉంటావు. నీ శిక్ష. నువ్వు ఇచ్చిన నా శిక్ష నేను భరించలేనంత గొప్పగా ఉన్నది. నేను ఇప్పుడు ఈ భూమి నుండి తరిమివేయబడితేనే, కానీ నీ ఉన్నత నా మీద ఉండదు. కాబట్టి నన్ను ఎవరైనా చంపవచ్చును. నిన్ను చంపిన వాళ్ళకి 7 శిక్ష పడుతుంది. అప్పుడు కయ్యేను కనిపెట్టినవాడు ఎవడు చంపకుండా దేవుడు అతని మీద ఒక గుర్తు పెట్టెను. అవ్వ మళ్ళీ ఒక కొడుకుని గాని అతనికి సేత్ అని పేరు పెట్టింది. దేవుడు హేబేలుకు బదులుగా నాకు మరియొక బిడ్డను ఇచ్చాడు. సేతు కూడా ఒక కుమారుడిని కన్నాడు, అతనికి ఎనోషి అనే పేరు పెట్టాడు. అప్పటి నుండి ప్రజలు దేవుని స్తుతించడం మొదలుపెట్టారు.